స్టార్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. సో సినిమా లవర్స్ అంతా కూడా ఈ వీక్ ఈ సినిమా చూసాము, నెక్స్ట్ వీక్ ఏం సినిమాలు చూడాలి, పెద్ద హీరోల సినిమాలు ఏవొస్తున్నాయి, అసలు 2026లో పెద్ద హీరోల సినిమాలు ఏమున్నాయి, మళ్ళీ మధ్యలో సంక్రాంతి ఉంది, ఆ టైంలో హాలిడేస్ ఉన్నాయి, అప్పుడే సినిమాలు రిలీజ్ ఉన్నాయి, ఇలాంటి లిస్ట్ అంతా కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటారు. సో మన 2026 సో ఫస్ట్ రాబోయే సినిమా రాజా సాబ్ Jan 9th రిలీజ్ అవ్వబోతుంది. సో మన 2026లో పెద్ద మూవీ ఈజ్ రాజా సాబ్. సో ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని ఆడియన్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 2 months నుంచి రాజా సాబ్ మూవీ నుంచి ఏం అప్డేట్స్ లేవు. సో మరి నేను వచ్చానంటే ఏదో ఒక అప్డేట్ తీసుకొని వస్తాను కదా. ఎస్, మీకోసం ఒక అప్డేట్ తీసుకొచ్చాను. November 23న రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ అవ్వబోతుందన్నమాట. సో దీనికి సంబంధించి ఒక పోస్టర్ కూడా రివీల్ చేశారు మేకర్స్. సో ఆ పోస్టర్ చూస్తే కనుక ఆయన చాలా చాలా ఎనర్జెటిక్గా కలర్ఫుల్ కాస్ట్యూమ్స్తో అండ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందంటే మంచి ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్ట్ అబ్బా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన డాన్స్ వేస్తూ లేకపోతే కొంచెం జాలీగా డైలాగులు చెప్తూ చాలా తక్కువ కనిపించారు. ఆయన ఇంతకుముందు వచ్చిన మూవీస్ చూసుకుంటే కనుక కల్కి కానీ లేకపోతే దానికి ముందు వచ్చిన సలార్లో చూసుకుంటే కొంచెం ఆయనదంతా కూడా సీరియస్ మోడ్ యాక్షన్ ఉంటుంది. బట్ మనం రాజా సాబ్లో ఇంతకుముందు చిన్న ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్లోనే అర్థమైపోయింది మనము వింటేజ్ ప్రభాస్ని చూడబోతున్నాము. డార్లింగ్ మూవీలో ఎలా ఉన్నాడు ప్రభాస్, జాలీగా డైలాగులు చెప్తూ పంచులు వేస్తూ ఎలా అయితే ఉన్నారో ఈ మూవీలో అలా ఉండబోతున్నారని అర్థమవుతుంది. ఆ ఎక్సైట్మెంట్ అయితే ఆడియన్స్లో చాలా చాలా ఉంది. నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను సినిమా కోసం. మరి చూద్దాం 23న November 23న ఆ ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది. సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఆ పోస్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.